నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ అనేది మే 31తో వస్తోంది అని అంటున్నారు. మరి ఇంకా పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ దోబూచులాటలాడుతున్నారు ఆయన పోస్టింగ్ ఇచ్చేదానికి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవుతున్నారు. మే 31 ఆయన సర్వీస్ అయిపోతుంది అంటున్నారు. అయినా కానీ ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అబద్ధం ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకు ఆయన పోస్టింగ్ ఇవ్వడానికి ఇంత దోబూచులాటలాడుతుంది? మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళి తిరిగి పిటిషన్లు వేస్తున్నారు. ఏమైంది, ఎందుకలా? ఇప్పుడు ప్రభుత్వం దోబూచులాట కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక పెద్ద హైడ్రామా అని చెప్పి అనుకోవచ్చు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో. ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ క్యాడరు ఉన్నటువంటి అధికారి. ఆయన్ని 4.5 సంవత్సరాలు పైగా సర్వీసులో లేకుండా చేశారని అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష కడితే ఏ విధంగా ఉంటుంది? నిబంధనలు పనిచేయవు, చట్టాలు పనిచేయవు, కోర్టు ఆదేశాలు పనిచేయవు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా కోర్టు సీరియస్ కావాలి, కోర్టు ఇంటర్వ్యూన్ కావాలి, దానికై అదే స్వచ్ఛందంగా. కానీ ఇప్పుడు కోర్టులో అట్లీస్ట్ క్యాట్ ఉత్తర్వులని అమలు చేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి బాధ్యత. అది క్యాట్ ఉత్తర్వులు ఇస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ. దాన్ని సవాల్ చేస్తూ, వాళ్ళ ఉత్తర్వులు సవాల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు చీఫ్ సెక్రటరీకి ఏం పని? చీఫ్ సెక్రటరీకి ఏం అవసరం ఉంది? ఒక అధికారి మీద ఇంకొక అధికారి కక్ష తీర్చుకుంటారా అని అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం జవహర్ రెడ్డి బరితెగించి వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనుచరులు కానీ ఏపీ వెంకటేశ్వరరావు కానీ భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు హైకోర్టులో దాని మీద తీర్పు పెండింగ్లో ఉంది. ఇది క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు జవహర్ రెడ్డి. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి ఏమి తీర్పు ఇస్తుందో హైకోర్టు పెండింగ్లో ఉంది. అది మళ్ళీ క్లియర్గా వచ్చేదానికి టైం పడుతుంది. కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందంటే వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉంటాయి. కానీ అత్యవసరంగా తీసుకుంటుందా కోర్టు అంటే అత్యవసరంగా తీసుకోవట్లా. వాస్తవంగా కోర్టే అత్యవసరంగా తీసుకోవాలి ఇలాంటి కేసులు. కారణం ఏంటంటే ఆయన మే 31వ తారీఖున రిటైర్ అవుతున్నారు. ఏ ఐపీఎస్, ఏఐఎస్ కానీ లేదా మామూలు ఉద్యోగులకు కానీ సర్వీస్లో కొనసాగుతూ రిటైర్ కావాలనుకుంటారు, కానీ సస్పెన్షన్లో రిటైర్ కావాలని కోరుకోరు కదా ఎవరు. కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఆయన రిటైర్ అయ్యేలాగా వీళ్ళు కక్ష కట్టారు. కక్ష కట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆయన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. మామూలుగా అయితే ఐపీఎస్ సంఘాలు, ఐఏఎస్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఆ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేశారు. పోలీసు విభాగాన్ని అవమానపరుస్తున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సో ఐపీఎస్లు ఐఏఎస్లు మార్చేయాలని చెప్పి పురంధరేశ్వర లెటర్ రాస్తే కేంద్ర ఎన్నికల కమిషన్కి, ఆ సందర్భంగా ఆ విజయవాడ అప్పట్లో కమిషనర్గా ఉన్నటువంటి ఠానా ఎవరు, ఆయన ఐపీఎస్ సంఘాలకు సంబంధించి ఇది కార్యదర్శి, ఆయన పేరు మీద లెటర్ మీద ఖండిస్తూ వచ్చింది ఈ గులకరాయి ఎపిసోడ్కి సంబంధించి కూడా. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వర విషయంలో ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందించట్లేదు? వీళ్ళంతా సివిల్ సర్వెంట్లే కదా, వాళ్ళు స్పందించలేదు. జవహర్ రెడ్డి ఏమో పిటిషన్ వేశారు. ఎవరిని అడిగి పిటిషన్ వేశారో అర్థం కావట్లా. జనరల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆయన తెలియజేయాలి, క్యాట్ ఉత్తర్వులు ఏబి వెంకటేశ్వరరావుని సర్వీస్లో తీసుకోమని చెప్పి వచ్చాయి, దీని మీద ఏం చేయమంటారు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ని సజెషన్ అడగాలి చీఫ్ సెక్రటరీ. ఈయన ఏం చేశాడు? ముఖ్యమంత్రి, ఆపద్ధర్మంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అడిగి, ముఖ్యమంత్రి ఓవరాల్గా చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈయన పిటిషన్ వేశారు పోయి. సో ఓవరాల్గా చెప్పిన దాన్ని ఎలా ఈయన క్రైటీరియాగా తీసుకొని పిటిషన్ వేస్తారు అంటే జవహర్ రెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్షకి సిద్ధంగా ఉండాలి. అయితే ఒకటి, ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ నెలకొంటుందా, ట్విస్ట్ ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ ఏబి వెంకటేశ్వర కోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటి? నేను అనవసరంగా ఆధారాలు లేనటువంటి ఆరోపణలతోటి సస్పెన్షన్కి గురయ్యాను, కాబట్టి నేను కోల్పోయినటువంటి
4.5 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సర్వీస్ని నాకు మళ్ళా కొనసాగించేలాగా మీరు ఉత్తర్వులు ఇవ్వండి, మీరు తీర్పు చెప్పండి అని చెప్పి ఆయన అభ్యర్థించారు కోర్టులో. కోర్టులో అభ్యర్థిస్తే కోర్టు ఏం చెప్పింది, సర్వీస్లో తీసుకోమని చెప్పింది. కానీ ఆయన మళ్ళా ఏదైతే నష్టపోయారో సర్వీసు 4.5 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసేలాగా కోర్టు చెప్పలేదు. దాని మీద మళ్ళీ పోరాడే అవకాశం ఉంది ఏబి వెంకటేశ్వరరావు. ఇప్పుడు రేపు జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతారు అనుకుందాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ప్రభుత్వం కూడా ఏబి వెంకటేశ్వరరావుకి సానుకూలంగానే వ్యవహరిస్తుంది కొత్త ప్రభుత్వం. అప్పుడు కోర్టుకి వెళ్ళి 4.5 సంవత్సరం కనుక ఆయన కనుక రీగెయిన్ కాగలిగితే సర్వీసు, నిరాధారమైన ఆరోపణలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ విధంగా చేశారని చెప్పి కోర్టులో చేసి, కోర్టులో కనుక ఇమీడియట్గా ఆయన కనుక ఉత్తర్వులు తీసుకురాగలిగితే, కోర్టు నుంచి అనుమతి తీసుకురాగలిగితే మళ్ళీ 4.5 years ఆయన కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కోర్టు ఆదేశాలు కాబట్టి. సో అలాంటి ట్విస్ట్ ఏమైనా జరగబోతుందా, ట్విస్ట్ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం మారిన తర్వాత అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే వన్స్ రిటైర్ అయిన తర్వాత మళ్ళా క్యాట్ ఒప్పుకోదేమో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ సపరేట్ నిబంధనలు ఉన్నాయి. సో కోర్టు చెప్పిన దాన్ని క్యాట్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందా, ఎన్ని చిక్కుముడులు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో అన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. సో ఈ చిక్కుముళ్ళన్నీ కనుక ఇప్పుకుంటే ఖచ్చితంగా ఆయన కోల్పోయినటువంటి సర్వీస్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే కనుక పొందేదానికి అవకాశం కూడా ఉంది. సో జూన్ 4 తర్వాత ఏదైనా జరగచ్చు. ఆయన మాత్రం ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు 31వ తారీఖున. జస్ట్ ఒక 3 days స్పాన్ ఆఫ్ 3 daysలోనే 31వ తారీఖున ఆయన రిటైర్ కాబోతున్నారు. మరి దాని మీద కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉంది, జవహర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఉంది. ఆ జవహర్ రెడ్డి పిటిషన్ మీద హైకోర్టు ఏమి రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద ఒక అనూహ్యమైనటువంటి మలుపు ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ తిరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఐపీఎస్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. సో అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా మైండ్ బ్లో అయ్యేటువంటి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మైండ్ బ్లో అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. సర్వీస్ లోకి రావాలంటే ప్రభుత్వం మారితే కానీ ఆయన సర్వీస్ లోకి రాలేరు అని కాదు, కోర్టు చెప్పాలి. ప్లస్ కొత్త ప్రభుత్వం వస్తే ఎలాగో సానుకూలంగా ఉంటుంది ఏబి వెంకటేశ్వరరావుకి. ఇప్పుడు ఇలా వ్యక్తిగతమైన కక్ష తీర్చుకునే ప్రభుత్వాలు ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి విశిష్టాధికారాలతోటి ఆయన వేటాడాడు గత 4.5 సంవత్సరాల పైగా ఏబి వెంకటేశ్వరరావుని. కానీ కొత్త ప్రభుత్వం అలా వేటాడదు కదా. కోర్టుని గౌరవిస్తుంది, కోర్టు ఉత్తర్వుల్ని ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఏదైతే అభ్యర్థించారో కోర్టుని, క్యాట్ని కానీ కోర్టులు కానీ 4.5 సంవత్సరాలు రీవర్క్ చేసేటువంటి అవకాశం ఉంది కదా సర్వీస్. సో అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డికి తాను ఏదైతే అనుకున్నాడో అది జరగలేదని చెప్పి ఒక బాధపడాల్సి వస్తుంది ఆయన.